मूढजहीः धनागमतृष्णां मूढजहीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज कर्मोपातं वित्तं तेन विनोदयचित्तं वित्तं तेन विनोदयचित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. ఓ మూఢుడా, ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనస్సు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనస్సులోనికి సద్బుద్ధితో కూడుకున్న ఆలోచనలనే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ వాటి వలన లభించు విత్తము అనగా ఫలమును అనుభవిస్తూ ఆనందించు. మానవుడు ఆ పరమాత్మ అంశతో జన్మించిన జీవుడు. కానీ ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వలన దేహేంద్రియ మనోబుద్ధులలో తాదాత్మ్యాన్ని చెందినవాడై ఒక సంసారి అయి శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వ అనుభవాలకు లోనై జనన మరణ సుడిగుండంలో కొట్టుకుంటున్నాడు. అస్థిరమైన అశాశ్వతమైన అనుభవాల గురించి వెతుక్కుంటూ లేని వాటిని ఎలా అయినా పొందాలని, ఉన్నవాటిని దాచుకుని వృద్ధి చేసుకోవాలని యాతనలు పడుతుంటాడు. ధనం మూలం ఇదం జగత్ అని నమ్మినవాడై ఆ ధనాన్ని ఏ విధంగానైనా ఆర్జించాలి అనే ఆంక్షలు పెంచుకొని దాన్ని గురించి అహర్నిశలు పాటుపడుతుంటాడు. కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలి, పొందాలి అనే తృష్ణ ఏర్పడుతుంది. ఇది కోరికల యొక్క సహజ లక్షణం. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఏ విధంగానైనా తీర్చుకోవాలనే మూర్ఖపు పట్టుదల పెరుగుతుంది. ఈ లక్షణాలు గల వ్యక్తినే జగద్గురువు మూఢ అని సంబోధించారు. ఇక్కడ ధనమనగా కేవలం డబ్బు మాత్రమే కాదు, మానవుడు అనుభవించగోరు సమస్త విషయ సముదాయం అని అర్థం. ధన వస్తు విషయ సంపదలందు ఎట్టి దోషము లేదు. ఉపాధి సంరక్షణకు, పోషణకు అది ఎంత అవసరమో అంతవరకు అనుభవించినా తప్పులేదు. కానీ వాటిని సంపాదించి పోగు చేసుకోవాలనే తీవ్ర కాంక్ష, తృష్ణ మాత్రం ఉండరాదు. ఈ తృష్ణ అన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది. కనుక దీనిని సంపూర్ణంగా తొలగించుకోవాలి. మనస్సు నుండి తృష్ణను తొలగించి దాని స్థానంలో సద్బుద్ధిని నెలకొల్పాలి. సద్బుద్ధి అంటే మామూలు అర్థం నిర్మలమైన మంచి ఆలోచనలు. ఇక్కడ మంచి ఆలోచనలతో పాటు తత్ వస్తువైన పరమాత్మయందు బుద్ధిని లగ్నం చేయడం అని కూడా గ్రహించాలి. మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రవృత్తిలో ప్రవర్తిస్తుండాలి. కనుక శూన్యంగా ఉంచితే మళ్ళీ కోరికలు ముసురుకుంటాయి. అందుచేత కోరికలు తొలగింపబడిన మనస్సును ఆత్మధ్యానమందు నిమగ్నం చేయాలి. అయితే ధనార్జన లేకుండా జీవనం గడిచేదెట్లా అనే ప్రశ్నకు సమాధానంగా యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయచిత్తం అన్నారు. అనగా నీ స్వంత కృషి వలన ఉత్పన్నమైన ఫలం ఏది లభిస్తే దానిని అనుభవించు, సంతృప్తి చెందు, ఆనందించు అన్నారు. సంతృప్తిని మించిన సౌభాగ్యం ఇంకేదీ లేదు. సంతృప్తి లేని వారికి మేరు పర్వతం లభించినా చాలదని చింతిస్తుంటాడు. నిత్య తృప్తుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా దైన్యత చూపడు. అతనికి లేదు, చాలదు అనే భావన రాదు. తృష్ణను పారద్రోలి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్నే అనుభవిస్తుంటాడు. జై శ్రీమన్నారాయణ.